టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది ఈ క్రోధీనామ సంవత్సరం 2024 సంవత్సరంలో సంపూర్ణ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా ఉంది. రాజ్యపూజ్యం 2, అవమానం 1గా ఉంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి మనకి మే 1 వరకు గురుడు 9వ ఇంట తామ్రమూర్తిగా ఉన్నాడు. తర్వాత 10వ స్థానంలో సువర్ణమూర్తిగా మనకి ఉండడం అనేటటువంటి జరిగింది. కాబట్టి గురుబలం చాలా బాగుంది అని మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత శని బలము, శని 7వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు. రాహువు 8వ ఇంట, అలాగే 2వ ఇంట కేతువు సువర్ణమూర్తులుగా ఉన్నారు. కాబట్టి ఈ సింహరాశి వారికి మనకి ఏమైందండి, సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఈ సంవత్సరం జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో మీరు కొంత వితండవాదాలకు వెళ్ళి గొడవలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక్కటే మీరు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అంశము. రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు అఖండంగా ఎదుగుతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి. ప్రభుత్వం ఏ బకాయిలు ఉంచుకోదు. అలాగే ఓల్డ్ పెన్షనర్స్కి మీకు రావాల్సినటువంటి పెన్షన్ సెటిల్మెంట్స్ అన్నీ ఇచ్చి మీ డబ్బును మీకు ఇస్తుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీకు జీతభత్యాలు పెరగడము, యాజమాన్యాలు మీరు చేసేటటువంటి పనిని, కృషిని గుర్తించడము అనేటటువంటిది జరుగుతుంది. ఇక మనకి ఈ సింహరాశి వాళ్ళకి ధనస్థానంలో కేతు వల్ల ఆలపే సడన్గా మీకు డబ్బులు అనేటటువంటిది, ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది సూచిస్తోంది. మరి మీ తల్లిదండ్రుల తరపు బంధువుల నుంచి వాళ్ళ యొక్క దుర్మరణం ద్వారా మీకు ఆస్తి మీరు అయాచితంగా, మీరు ఆశించకపోయినా అది ఖచ్చితంగా మీకు కలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనవసరమైనటువంటి టెన్షన్స్ మీరు పెట్టుకోవడం జరుగుతుంది. అందువలన మీకున్న టెన్షన్సే మీకున్నాయి. మరి ఇతరుల టెన్షన్స్, ఇతరుల ప్రాబ్లమ్స్ను కూడా మీరు వినడం వల్ల మీకు అనవసరంగా హెడేక్ తప్ప ఏముండదు. అలాగే కోర్టు సమస్యల్లో దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా తీర్పులు రావడానికి మీకు అనుకూలంగా ఈ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా వాళ్ళు చాలా చక్కటి మార్కులతో వీళ్ళు పాస్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులంతా కూడా మీకు సీట్లు రావడం అనేటటువంటి జరుగుతాయి. విదేశాలకు మీకు పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి అడ్డంకులేమీ లేకుండా మీరు ముందుకు వెళ్ళిపోతారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు లేదా నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క దుర్గాదేవి యొక్క పదపద్మాలకి మీరు చక్కగా కుంకుమార్చన చేయండి. ఆంజనేయ స్వామి వారికి మీ ఇంట్లోనే మీరు పూజ చేసుకోండి. ఓం హం హనుమతే నమః అనేటటువంటి మంత్రంతో చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి సకల సంపదల్ని, ఐశ్వర్యాలని, తర్వాత సత్సంతానాన్ని, అన్ని సమస్యల నుంచి మీకు విముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు.